హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. మన ముందు ఉన్నారు టీడీపీ నేత అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మొన్న ఈ 2 డేస్లో మనం డిస్కషన్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మన ఫేస్ టు ఫేస్ వాక్యాలు చేసుకున్నాం అనమాట. ఏంటంటే మొన్న వరాహి అని చెప్పి కొంచెం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు నిన్న కార్యకర్తల మీటింగ్లో ఏంటంటే ఆయనకి అక్షరాలు ఆ నుంచి అమహా వరకు నేర్పించాలి అన్నట్టు సెటారికల్గా మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు సార్? వాస్తవమే కదా. ఈ మధ్య ఇవాళే కాదు, గత 4 సంవత్సరాల నుంచి అధికారంలో వచ్చిన కాడి నుంచి ఈయన మాట్లాడిన సమావేశాల్లో కావచ్చు, మీటింగుల్లో కావచ్చు, అలాగే ప్రెస్ మీట్లో కావచ్చు తప్పులు దొరుకుతూనే ఉన్నాయి. మరి ఆ రోజు లోకేష్ బాబు గారు ఆయన గురించి వీళ్ళు ఎంత ప్రచారం చేశారో మనం చూస్తూనే ఉన్నాం, చూసాం కూడా. ఇక ఆయన తెలుగే రాదని, మరి ఈయన అచ్చమైన తెలుగు పండితుగా, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలిగిన వ్యక్తిగా, అలాగే ఏం మాట్లాడినా ఎలాంటి తప్పులు దొరలని వ్యక్తిగా ఆ రోజు నానా యాగి చేశారు వీళ్ళంతా. మరి ఈ 4 సంవత్సరాలు చూసుకుంటే కొన్ని వందల సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, కొన్ని వందల సార్లు మీటింగుల్లో 90% ఈయన తప్పులు మాట్లాడుతూనే ఉన్నాడు. నిన్న కూడా వరాహి, అలాగే రకరకాలుగా ఆయన మాట్లాడుకుంటూ ఉన్నాడు. మరి అటు చూసుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల్లో వారి యాత్ర వారు అనుకున్న విధంగా అంటే కూడా చాలా గొప్పగా జరిగింది. ప్రజాదరణ విపరీతంగా వచ్చింది అక్కడ. ఉభయ గోదావరి జిల్లాలో పోటెత్తిపోయినాయి ఆయన సభలకి. మరి ఆయన మామూలుగా అక్కడ కూడా బాగా స్పందించడం కూడా జరిగింది. ప్రజలందరూ ఆయన ప్రశ్నించిన సమస్యలకు కావచ్చు, ప్రశ్నలకు కావచ్చు, ప్రభుత్వ పరంగా సమాధానాలు లేవు, ఎదురుదాడి మాత్రమే ఉంది. ఆయన చాలా సమస్యల గురించి ప్రస్తావన చేశారు, దాని గురించి లేదు. ఇప్పుడు ఆయన ఉద్దేశం స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఆయన ఏమని చెబుతున్నాడు, ఈరోజు రాష్ట్రానికి పట్టిన పీడ, రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ పార్టీ అని చెప్పని ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని పదవిలోంచి దించి ముందు అర్జెంటుగా దీన్ని దించాలి అనే ఒకే ఒక సంకల్పంతో, అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రజలు సుఖశాంతులతో ఉంటారని చెప్పిన ఒకే ఒక్క భావంతో ఆయన మళ్ళీ యాత్ర ప్రారంభించడం కూడా జరిగింది. చాలా అద్భుతమైన విజయం కూడా సాధించింది, అందులో అనుమానమేం లేదు. విపరీతంగా జనం స్పందించారు. మరి ఆయన ప్రశ్నించిన ప్రశ్నలకి ఇటు నుంచి సమాధానం కూడా లేదు. సమాధానం లేక ఎదురుదాడి, వ్యక్తిగత దాడి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 4 పెళ్ళిళ్ళని ఇలా రకరకాల వ్యక్తిత్వ హననం అంటారే, అలా చెయ్యాలని చెప్పని ఆయన్ని మామూలుగా జనంలో ఒక పలసన చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన స్థాయిని దిగదార్చుకొని మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు మాట్లాడుతూ ఆయనలాగా నేను మాట్లాడను అని అంటూ ఆయనకంటే ఘోరంగా మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన ఆవేశంతో మాట్లాడాడు, ప్రజల సమస్యల గురించి ప్రశ్నించాడు, బూతులు తిట్లా, నిన్ను అనాగరికంగా మాట్లాడలా, కానీ నువ్వు చాలా దారుణంగా మాట్లాడటం కూడా జరిగింది. ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే రెండోది, ఇక్కడ మనకి ఆయన బోడాతనం ఎక్కడ బయటపడుతుందంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది తను ఏం చేశాడు, ప్రజలకు ఏం మేలు జరిగినాయి, ఈ ప్రాంతానికి నేను అభివృద్ధి కోసం ఏం తీసుకొని వచ్చాను, ఇదిగో ఈ ప్రాజెక్టులు తీసుకొని వచ్చాను, దీనివల్ల ఇంతమందికి లబ్ధి చేకూర్చింది, అలాగే ఇంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది, ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి ఇక్కడ జరిగింది, లేదంటే ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నేను ఇక్కడ పూర్తి చేయగలిగాను, ఈ రహదారులు పూర్తి చేయగలిగాను, లేకపోతే ఈ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాను, ఇవి చెప్పుకోలేకపోతున్నాడు ఆయన. చెప్పుకోవడానికి ఏం లేదు అక్కడ. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన మంచి పనులు ఏంటో జనానికి తెలియదు కాబట్టి, చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర లేవు కాబట్టి, వ్యక్తిగత దోషులకి వాళ్ళు మొట్టమొదటి కూడా అదే ప్రాతిపదికన వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళకి వ్యక్తిగతంగా దూషించటం, వ్యక్తిత్వ హననం చేయటం, ఇదే వాళ్ళు పనులు పెట్టుకున్నారే తప్ప ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, తద్వారా వాళ్ళు మంచి పేరు సంపాదించుకొని మళ్ళీ అధికారంలో రావాలన్న కోరిక అయితే వాళ్ళకి లేదు. సార్, ఇంకోటి ఏంటంటే అదే మీటింగ్లోనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారాహి బండి ఎక్కిన తర్వాత మాట్లాడేటప్పుడు తెగ ఊగిపోతూ ఉంటారు అనేది కూడా మాట్లాడారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కౌంటర్ వేశారు అనుకోండి. ఇంకా నుంచి నేను ఊగిపోను, ఇలా 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 ఎలా చేస్తానని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండు కూడా మనం పరిశీలన చేసుకుంటే రాజకీయం కంటే కూడా, ప్రజా సమస్యల కంటే కూడా
వ్యక్తిగత దోషణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేది ఏంటంటే సమస్యలు పక్కదారి పట్టిపోతున్నాయి. అవును, పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన సమస్యలకి సమాధానాలు లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈయన మాట్లాడితే ఆయన స్పందించి, ఆయన మాట్లాడితే ఈయన స్పందించి, ఇదే ప్రచారం జరుగుతూ ఉంటే ఈ ఎన్నికల లోపు ఈ సమస్యలన్నీ పక్కదారి పడిపోతూ ఉంటాయి. వీటి గురించి చర్చించుకుంటూ ఉంటారు, వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కావాల్సింది కూడా ప్రస్తుతానికి అదే. ప్రజా సమస్యల గురించి జనం స్పందించకూడదు, మాట్లాడుకోకూడదు, దాని గురించి ఎక్కడ చర్చలు జరగకూడదు. కాబట్టి ఇలాంటి మాటలు తీసుకొని వస్తూ మీటింగ్లో ఇలా మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాడు కాబట్టి అవతల వాళ్ళు స్పందిస్తారు. ఆ స్పందించినప్పుడు మళ్ళీ చోటమోటా నాయకులు ఉంటారు కదా రెడీగా, వాళ్ళు ముందుకొచ్చేసి దీని గురించి మాట్లాడుతూ ఇదే చర్చ జరుగుతూ ఉండి ఆ సమస్యలు కానీ వాళ్ళ వైఫల్యాల గురించి ప్రజలు చర్చించుకోకుండా వాళ్ళు నడుస్తున్నటువంటి విధానం, వారి పార్టీ విధానం, వాళ్ళ ప్రభుత్వ విధానం, వాళ్ళ ఆలోచన విధానమే ఇది. సార్ ఈసారి జనసేన పార్టీలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్, అంటే మీ అంచనా ప్రకారం? అంటే ఇప్పుడు మనం అంచనా వేయడానికి ఈరోజు ఇలా ఉందని చెప్పుకోవడానికి మనకి సరైన మార్గ నిర్దేశకత్వం అంటూ ఏం లేదు. అక్కడ జనసేన బలపడుతుంది ఒక మాట. ఇప్పుడు గత ఎన్నికల దృష్టిలో పెట్టుకుంటే, గత ఎన్నికల గురించి అంతకుముందు జరిగిన పరిణామాలను ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా తయారైంది. ఇవాళ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, అక్కడ పవన్ కళ్యాణ్ గారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా ముఖ్యమంత్రి ఎవరు కావాలని చెప్పి ఒక స్పష్టమైన నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఉన్నారు. ప్రజలందరి అభిప్రాయం ఏందయ్యా అంటే, ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి అంటే, ఇప్పటికే 20 సంవత్సరాలు వెనుకబడి పడిపోయింది రాష్ట్రం. భారతదేశంలో మొదటి స్థానంలో నిలబడవలసినటువంటి మన రాష్ట్రం అభివృద్ధి పరంగాను, ఉద్యోగ కల్పన పరంగాను, ఆర్థికంగాను మొదటి స్థానానికి వెళ్ళవలసిన ఈ రాష్ట్రం ఈరోజు అధోగతి పాలై 22-23 స్థానాలకు దిగజారిపోయింది. మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది అని చెప్పని పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే పిల్లల్ని తయారు చేసే విధానంలో కావచ్చు, చదువులో ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తుల యొక్క ఈరోజు ఉద్యోగ కల్పనలో విదేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు బేరీజ్ వేసుకుంటే వాళ్ళకి అవగాహన అయిపోయింది. కాబట్టి వీళ్ళు చేసే తప్పులన్నీ క్షుణ్ణంగా అర్థమైపోయినాయి. కాబట్టి మళ్ళీ ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగిన వ్యక్తి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పి తీర్మానం చేసుకొని, చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చే వ్యక్తుల్లో ఏదన్నా ఉంటే కలుపుకొని వెళ్ళిపోయి మళ్ళీ సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2024 కావచ్చు, ఈ లోపు ఎన్నికలు వచ్చినా కూడా అది ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆ పార్టీకి ఈ పార్టీకి అని చెప్పి ఇంకా ఆలోచన లేదు. ఈ పార్టీతో కలిసి వచ్చే వాళ్ళని అందరూ ఆదరిస్తారు. కాదనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, రేపు పొద్దున గతంలో జరిగినట్టుగా ఓట్లు చీలిక తెచ్చుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించే ఉద్దేశం ప్రజలకు లేదు. వాళ్ళు సంపూర్ణంగా నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ కంటే బలమైన అభ్యర్థి జనసేన పార్టీ ఉంటే సంపూర్ణంగా వాళ్ళకే మద్దతు చెబుతారు. ఓకే, అట్లా ప్రజలు ఒక అవగాహనకు వచ్చారని చెప్పని స్పష్టంగా అర్థమైపోతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నేటి రాజకీయ విశేషాలు. చూస్తూ ఉండండి ఆద్య మీడియా. నేను మీ పవన్.